చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు చెప్పబోయే వార్త చాలామంది అబ్బాయిలకి ఉపశమనం కలిగించే వార్త, చాలామంది మగవాళ్ళకి ఊరట కలిగించే వార్తగా చెప్పాల్సిన పరిస్థితుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ కూడా ఇచ్చింది. అత్యాచార కేసులు ఎక్కువగా పెడుతున్నారు ఈ మధ్య. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేమ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే ఈ విధంగా అత్యాచార కేసులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీద మనం మాట్లాడదాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ ప్రసన్న గారు. మేడంతో మాట్లాడదాం. ప్రసన్న గారు నమస్తే అండి. నమస్కారం. ప్రసన్న గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా వరకు అత్యాచార కేసులు ఇవే నమోదవుతున్నాయి. బలి పశువులుగా కొంతమంది మగవాళ్ళు మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొన్ని రోజులు ప్రేమించుకుంటారు, ఇద్దరి సమ్మతంతోనే వాళ్ళు శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. ఏదో విషయంలో గొడవ వచ్చి విడిపోతే ఈ అత్యాచారం కేసులు పెడతా ఉన్నారు మేడం. ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ని ఎట్లా చూస్తారు ఒక అడ్వకేట్గా మీరు? సార్, యాక్చువల్గా ఆల్రెడీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంగ్ బ్యాక్ తీసుకొని ఉంటే ఇంకా చాలామంది లైఫ్ చాలా మంచిగా ఉండేదేమో. అబ్బాయిలది చాలా లేట్గా తీసుకున్నారు ఈ డెసిషన్ అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఒక 5 to 10 years బ్యాక్ తీసుకోవాల్సింది. అట్లీస్ట్ మినిమం 5 to 6-7 years. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అబ్బాయిల లైఫ్లో ఈ ఒక అత్యాచారం కేసులో వాళ్ళు నిందితుల్లాగా ఉండేసి కోర్టు చుట్టూరా తిరిగి వాళ్ళు ఫైనాన్షియల్ కూడా వాళ్ళ ఏజ్ కూడా ఎంత ఉంటుందండి, హార్డ్లీ 21-25 బిలో. అంటే ఆ ఏజ్కి వాళ్ళు జాబు ఉండదు, అటు ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా సొసైటీలో తలెత్తుకోకుండా అయిపోతుంది. అంటే అన్ని విధాలుగా కూడా నాశనం అయిపోయినట్టే. ఒక్కసారి ఈ అత్యాచారం కింద కేసు నమోదైతే స్పాయిల్ అయిపోయినట్టే కదా మేడం. మంచిగా ఇంకోటి, పోనీ అత్యాచారం కేసు పెట్టినాక ఆ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి చేయకుండా ఉంటారా అంటే అట్లాంటిది ఏమి ఉండదు. మళ్ళీ పోనీ కేసు గెలుస్తారా వీళ్ళు, జడ్జిమెంట్ వీళ్ళ ఫేవర్లో, అట్లాంటిది కూడా ఉండదు. ఒక 4-5 years తర్వాత ఈ పేరెంట్సే వచ్చేసి బోనెక్కేసి మాకు ఈ అబ్బాయి తెలివనే తెలీదు, అమ్మాయి కూడా మాకు ఈ అబ్బాయి తెలీదు, మేము అనుకోకుండా పోలీసు వాళ్ళు కేసు పెట్టారు అని మొత్తం హాస్టల్ విట్నెస్. అంటే ఆ రోజుకి సందర్భంలో కేసు విత్డ్రా కావడానికి వాళ్ళ కేసులు మొత్తం అన్నేళ్ళు ఒక అడ్వకేట్, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక జ్యుడిషియరీ జడ్జెస్, ఈ నలుగురు కలిసి చేసిందంతా కూడా టైం వేస్ట్ అందామా? జ్యుడిషియరీకి టైం వేస్టా, లేకపోతే మనీ వేస్టా? పోనీ హెల్తీగా సొసైటీలో ఉందా? అది లేదు. దీంతో అందరికీ ఇబ్బందే. కానీ ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ సుప్రీంకోర్టు ఏం చేయాల్సిందంటే వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి. యాక్చువల్లీ బోత్ సైడ్స్ హిస్టరీ తెలుసుకోవాలి. బోత్ ఆర్ ఇన్ రిలేషనా? ఓకే, ఈవెన్ దో ఇఫ్ షీ ఈజ్ అ మైనర్. ఎందుకంటే మైనర్ అనగానే మనం అనుకుంటాం 18 years బిలో కాగానే మైనర్ అనుకుంటాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా 14 is more than 18 అనుకోండి. 14 years is more than 18. వాళ్ళు 14 years రాగానే మైనర్ అనే దాన్ని 14కు ఎండ్ చేయాలంటారా? కట్ ఆఫ్ అక్కడ పెట్టాలంటారా? మైనర్కి నేను అనేంత కాదు, కానీ వాళ్ళ మెంటాలిటీ 14కి మెచ్యూరిటీ వచ్చిన లెవెల్గా లవ్ చేసేస్తున్నారు. మనం దాన్ని ఆపలేం. మనం క్లాస్లో ఉన్నప్పుడే, 10th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళు లవ్ చేయడము, బయట తిరగడము, వాట్సాప్లో వాళ్ళ పేరెంట్స్ చూడడము, మేబీ దే ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ ఇంటర్నల్గా కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మనం అనుకుంటున్నాం. 18 తర్వాత ఏమైనా రిలేషన్షిప్ కాదు. నేను టేకప్ చేసిన కేసెస్లలో ఒక 2 many కేసెస్లో దే హ్యావ్ రిలేషన్షిప్, వాళ్ళకి ఫిజికల్ కూడా రిలేషన్ ఉండే. బట్ వాళ్ళ దాంట్లో ఇంకొకటి అండి, దీంట్లో మేజర్గా ఏంటంటే ఈ అంటే మిడిల్ క్లాస్ కన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ దీనికి ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి ఇమీడియట్లీ వెళ్ళిపోయి మా అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింది, అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడు, కేసు పెట్టేయండి. కానీ పోలీసు వాళ్ళు మినిమం కొద్దిగా ఇన్వెస్టిగేషన్, లిటిల్ బిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఇద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు కూర్చోబెట్టి వద్దమ్మా మీ ఇద్దరు లవ్ చేసుకోకండి వెళ్ళిపోండి, అక్కడితోటి చాలా బెటర్ అయిపోతుంది చెప్పాలంటే. టూ గుడ్ అసలు అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయి వెళ్ళింది 1 day ఇట్లా మార్నింగ్ టు నైట్ వీళ్ళకి తెలిసినప్పుడు, దీనికి ముందు
తను చాలా సార్లు ఎళ్ళి ఉంటుంది. కానీ వీళ్ళకి తెలిసిన రోజే వీళ్ళు పోయి పీఎస్‌లో పెట్టగానే, అదే స్పాట్‌లో అమ్మాయిది కిడ్నాప్ కేస్ పెడతారు. అత్యాచారం కేస్ పెడతారు. నెక్స్ట్ అమ్మాయికి ఏదో అంటే నాకెక్కడ బాధైతే అమ్మాయి ఏదో అమాయకురాల్లాగా పెడతారు చూడండి కేసు. అన్నిటికన్నా ఏందంటే వాడు పెద్ద తెలివి లేనివాడు. వాడికి 25 వచ్చినా తెలివి లేనతనే. అంటే అది ఈ మేడం మన సుప్రీం మన కోర్ట్ చట్టం కూడా అదే చెప్తుంది కదా! మైనర్ అయితే ఆమెకి తెలిసినా, తెలియకపోయినా తప్పంతా వీళ్ళదే అని చెప్పి చిత్రీకరిస్తారు కదా! అట్లా ఉంది కదా మన చట్టం కూడా. అదే నేను ఇప్పుడు చూడండి చట్టంలో మార్పులు ఎన్నో చూస్తున్నాం మనం. ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినప్పుడు స్మాల్ ఏమంటున్నా అంటే స్మాల్ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి అంటున్నా. ఆ అమ్మాయి ఒక బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అనేది ఏజ్ గూడానండి. ఊర్లో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్‌లో ఏజ్ కరెక్ట్‌గా ఉండదు. వాళ్ళని మెడికల్ టెస్ట్ చేసినాకనే మనకి ఏజ్ తెలుస్తుంది. మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత. ఇంకోటి అమ్మాయి అసలు అత్యాచారం గూడా ఉండదండి. కొన్ని కేసులలో అయితే అసలు అత్యాచారం గూడా ఉండదు. అసలు ఏముండదు. ఉట్టిగా వాళ్ళు అమ్మాయి లవ్ చేసినట్ట గూడా పోక్సో కేసు లేకపోతే ఇదేంటి అత్యాచారం కేసు కింద పెట్టేస్తారు. యాక్చువల్‌గా అది మెడికల్ ఎగ్జామినేషన్ గూడా ఉండదు. అది ఎప్పుడు పెట్టాలి మనము? అమ్మాయికి అత్యాచారం జరిగినప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కేసు పెట్టాలి. అది గూడా పెట్టరు వీళ్ళు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రాగానే ఇది వీళ్ళు కమిషనర్ దగ్గరకి పోతారో, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళు ఏమన్నా రివర్స్ కేస్ పోలీస్ వాళ్ళ మీద పెడతారో, టేకప్ చేయకపోతే మాకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి పోలీసు అంటే ఇది ఇది ఎప్పుడైతే కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌కొస్తుందో అండి, అక్కడే మనకి రూట్ కాజ్ స్టార్ట్ అయితుందనమాట. ఓకే. జడ్జి దగ్గరకొచ్చేది ఎండింగ్. అవును. ఇదంతా ఫిల్టర్ అయినాక జడ్జి గారి దగ్గరకొస్తుంది. హ్మ్. మేము కోరుకుంటుందేంటంటే పిల్లల భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భవిష్యత్తులో ఓకే. వాంటెడ్‌లీ అమ్మాయి అసలు అతని మొఖమే చూడలేదు. అతనే తెలీదు. అబ్బాయి పిలిచారు, తీసుకొనెళ్లారు. సపోజ్ ఏదైనా పార్టీకి తీసుకెళ్ళాడు. సంథింగ్ అయిందంటే అది డెఫినెట్‌లీ ఆ కేస్ అయితుంది. అది 10లో ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తే మాత్రం ఈ అమ్మాయి అంతలో అమ్మాయి ఎళ్ళేటివే ఎక్కువున్నాయి. ఓకే. అబ్బాయిలు పిలిచేదానికన్నా, అమ్మాయిలంతల అమ్మాయిలే వెళ్ళి వాళ్ళెంబడెళ్ళేసి రీసెంట్ అంటే పేర్లని కాదు గానీ, రీసెంట్‌గా పోలీస్ స్టేషన్స్‌లలో అమ్మాయి అత్యాచారం అయిందండి అని మేమెళ్లి అడిగితే, మేడం ప్లీజ్ దాన్ని డీప్‌గా పోకండి. షీ హాడ్ డ్రగ్స్. హ్మ్. మైనర్ డ్రగ్స్ తీసుకొనుంటుంది. మనం ఎక్కువ మాట్లాడొద్దు దాని గురించి. హుహు. మళ్ళీ అది సుప్రీం కోర్ట్ గాని, పేరెంట్స్ గాని ఎక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు. మా మైనర్ అమ్మాయి తెలివి లేక ఒక అతని దగ్గర మోసపోయింది. సరే ఇక్కడ వరకు ఓకే. కానీ డ్రగ్స్ ఎట్లొస్తాయి? హ్మ్. మీకున్నది ఎంతమంది పిల్లలండి? ఇప్పుడున్నది ఒకరు లేకపోతే ఇద్దరే గదా! 10 మందయితే ఎవరికి లేరు గదా పిల్లలు. హార్డ్‌లీ ఒకరు గాని, ఇద్దరు గాని. ఆ ఇద్దరిని గూడా మీరు చూసుకోలేని అంత పెద్దగా ఏముంటుందని జెప్పేసి. అవును. ఎక్కడుంటున్నారో అంటే ఇక్కడ నేను మొత్తం మగవాళ్ళ సైడే అని జెప్పేది గాదు. అమ్మాయిలకి ఫోన్ ఒక్కసారి ఏ తల్లిదండ్రులైనా అమ్మాయి ఫోన్ తీసుకొని చెక్ చేసుకునే దమ్ము, ధైర్యం పేరెంట్స్‌కుందా? యెస్. ఫస్ట్ దమ్ము, ధైర్యం ఉందా? వాళ్ళకి. మీరన్నట్టు ఇక్కడి నుంచి పేరెంటింగ్‌లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తుందది. చాలా పేరెంటింగ్‌లో ఉందండి. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌ని చూస్తే అక్కడికొచ్చినాక మేడం అబ్బాయి మాకు తెలవదు. లవ్ చేశారంటున్నారు. సరే మేడం ఒకవేళ వాళ్ళిద్దరు వద్దనుకుంటే విడిపోవచ్చు గదా! ఈ అత్యాచారం కేసులేంటి? కిడ్నాప్ కేసులేంటి? ఆ! వుమెన్ హరాస్మెంట్ కేస్ కింద పెట్టడం ఏంటి? ఇన్ని కేసెస్ పెట్టడం ఏంది? ఇంకోటి సోషల్ మీడియా. దీంతో పాటు సోషల్ మీడియా దాంట్లో గూడా మనకి కేసులు బుక్ అయితున్నాయన్నమాట. ఇంకోటి ఈ అమ్మాయి పెట్టినయన్నీ వాట్సాప్ చాట్‌లలో పక్కకెళ్ళిపోతాయి. ఆ అబ్బాయి పెట్టినదే కన్సిడరేషన్‌కి తీసుకుంటారు. హ్మ్. అది గూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితుంది. ఈ అమ్మాయి పెట్టినవి వాళ్ళ పేరెంట్స్ అన్నీ డిలీట్ చేస్తారు. తెలుసా అండి మీకు? ఓకే. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటప్పుడు సెల్ దగ్గర సోషల్ మీడియాలో ఉన్నయన్నీ గూడా అమ్మాయి ఏం చూస్తుందనేది పోలీస్ వాళ్ళకి మొత్తం బ్యాక్ హిస్టరీ చూస్తే మొత్తం తెలిసిపోతుంది. కానీ అక్కడ కేసు పూర్తిగా అక్కడ పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చూస్తా ఉండదు. ఉన్నారంతా. అమ్మాయి అయితే సేఫ్‌గా ఇన్వెస్టిగేషన్ గూడా అమ్మాయి అది తరఫు రూట్ లెవెల్‌లో జరగట్లా. 100% ఇక్కడ పోలీస్ వాళ్ళకి నిజం తెలిసినా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఏందంటే వాళ్ళ మీద రిట్ పిటిషన్స్ పడుతున్నాయి.
ఒకవేళ ఒక అబ్బాయి తరపునుంటే పోలీస్ వాళ్ళ మీద కేసెస్ పడతాయి రివర్సు. ఇప్పుడు ఇప్పుడు వరకు మేడం ఇప్పుడు వరకు జరిగింది ఒక ఇద్దరు కలిసున్నారనుకోండి. ఇద్దరు మేజర్‌లు అనుకుందాం. కలిసున్నారు. తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏదో అయింది. విడిపోయారు. ఈ అమ్మాయి ఏమో అత్యాచారం కేసు పెట్టింది ఇతని మీద. ఇప్పటి వరకు జరిగింది ఇదే. అయితే ఇంకొక పర్టిక్యులర్ కేసులో అబ్బాయి బానే ఉన్నాడు. అమ్మాయే ఇతన్ని వదిలించుకునే ఉద్దేశంతో నాకు పెళ్ళొద్దని చెప్పి నీకంటే మంచోడనో లేకపోతే నీకంటే మంచి సంబంధమనో ఏదో వచ్చేసరికి విడిపోయారు. విడిపోయినప్పుడు ఇతను ఈ అబ్బాయి ఇదే కేసు పెట్టే అవకాశం లేదా? నన్ను ఆ అమ్మాయి మోసం చేసింది. నన్ను కావాలని దూరం చేసింది. లేదండి. ఇంతకుముందు అమ్మాయిలు పెట్టినట్టు ఇప్పుడు అబ్బాయిలకి ఆ స్కోపు లేకుండేనా? సార్ యాక్చువల్‌గా ఇదే మన ఇండియన్ లాలో ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే, అమ్మాయిలకున్న చట్టాలలో ఒక్క చట్టం గూడా అబ్బాయిలకు లేదు. అబ్బాయిని అమ్మాయి కొట్టి తాగేసి వచ్చి కొట్టినా గాని, భార్య గానియండి, భార్య కానీయకపోనియండి, ఎవరన్నా బాధ పెట్టిన వాళ్ళు ఉండనియండి, లేకపోతే రోడ్డు మీద కొట్టనియండి, మగవాడికి పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకోవడానికి, ఒక కంప్లెయింట్ రాయడానికి వాడికి అసల ఆ అదృష్టాన్నే ఇయ్యలేదు మన లా. అండ్ అంటే అసలు అది నేను కోరుకుంటుందేందంటే, ఒక వుమెన్‌గా చెప్తున్నాను. అట్‌లీస్ట్ అంటే మనం ఎన్నో వుమెన్ చట్టాలు తెచ్చుకున్నాం. ఎట్లా అంటే, ఎన్నో యుద్ధాలు చేసి, ఎజిటేషన్స్ చేసి తెచ్చుకున్నాం. కానీ ఈరోజు ఆ లా అనేది మొత్తం మిస్‌యూజ్ అయితున్నప్పుడు, వై నాట్ మెన్ ఆర్ నాట్ కమింగ్ బిఫోర్ అంటే ముందుకొచ్చి మెన్ ఎందుకు కొట్లాడట్లేదు? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వచ్చింది. 494 అడల్టరీ అనేది ఈ ఇద్దరి తరపున సెక్షనే తీసేశారు. అట్లనే నా భార్య నన్ను కొట్టింది. నా లవ్వర్ నన్ను వదిలేసి ఎళ్ళిపోయింది. నాకు గూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేకపోతే చీటింగ్ కేసు పెట్టడానికి ఎందుకు మగవాళ్ళకి ముందుకు రాట్లేదు అంటే, మగవాళ్ళు సిగ్గు పడుతుంటారు. ఎట్లా అంటే మొత్తం గూడా ఎక్కడి నుంచి గూడా మాకు ఇది జేయడం అంటే మాకు ఎన్ని కష్టాలొచ్చినాయా రా బాబు అని చెప్పడానికి కూడా కష్టంగుంది. ఓకే. కానీ హ్మ్. దీన్ని ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది కదా మేడం. కాలానుగుణంగా అన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ రావాలి కదా! ఇప్పుడు కూడా మ మగాళ్ళ పక్షపాతంగా ఏమన్నా చట్టాలు రూపొందుకునే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. 100% ఉంది. వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ ఎవ్వరు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్‌కి ముందుకు రాలే. నో వన్ అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని నాట్ ఈవెన్ పోలీస్ స్టేషన్‌కొచ్చి చెప్పినతను కూడా లేరు. ఓకే. చెప్పుకోరు. చెప్పుకోరు. చెప్పలేరు. ఇప్పటివరకు నేను ఎంతో మందిని నేను అడిగినను ఏంటంటే, వచ్చి కూర్చొని బాధపడడం చూసాను గదా! సరే అమ్మా మీకు కష్టమొచ్చింది. మీకొక అమ్మాయి బాధ పెట్టింది. మిమ్మల్ని కొట్టింది. మిమ్మల్ని తిట్టింది. అబ్యూజ్ చేసింది. మిమ్మల్ని 10 మందిలో పరువు తీసింది. ఇన్ని కారణాలు చెప్తున్నావు గదా! నా ఎంబడి పోలీస్ స్టేషన్‌కి రా. రాలేరు. మేడం మాకు సొసైటీలో ప్రాబ్లమ్ అయితది మేడం. మేము రాలేము. మాకు మంచిగా అనిపియదు. ఇక్కడ అమ్మాయి అండి. వాడు భారంగా కొట్టొద్దు. భావిస్తా ఉన్నారు. వాడు తిట్టొద్దు. ఆ! ఏందంటే ఒక మెన్ అంటే నేను మెన్ గదా! నేను ఇట్లా బయటకొచ్చి ఏడవద్దు. నేను బయటకొచ్చి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవద్దు. చెప్పుకుంటే నేను ఇన్సల్ట్ అయితాను అని చెప్పి ఎప్పుడైతే అండి ఒక 10 మంది అట్‌లీస్ట్ ఒక 10 మంది జెంట్స్ మాకు ఈ కష్టమొచ్చింది. ఎందుకు మాకు లా పెట్టరు అంటే ఎందుకు రాదు లా? అవును. ఎందుకు రాదు? ఓపెన్‌గా కానీ బయటికి ఇప్పటివరకు రావట్లా. నాట్ ఈవెన్ ఇప్పుడు లేడీస్ మీద అట్లా ఎవ్వరు జరుగుతున్నాయి రాలేదు. కాబట్టే వాళ్ళ రక్షణగా చట్టాలొచ్చినాయి. ఇప్పుడు మగాళ్ళు గూడా బయటకొచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ ఇబ్బందులు, సమస్యలు చెప్తే వాళ్ళకి అనుగుణంగా చట్టాలు గూడా వస్తాయి. ఇదేగా చెప్పేది మీరు? 100% ఇప్పుడు ఒక అబ్బాయికి ప్రాబ్లమ్ వస్తే ఆ ఇంటి వరకే బాధపడుతుంటారండి. ఒక అబ్బాయికి ఒక కష్టం వచ్చింది. ఒక అమ్మాయి మోసం చేసింది. అన్ని విధాలుగా ఉన్నాక గూడా అబ్బాయి వితిన్ ద వాల్ ఏడవగలుగుతాడు. వితిన్ ద 4 వాల్స్ ఫ్రెండ్స్‌కి చెప్పుకోగలుగుతాడు. మాక్స్ టు మాక్స్ పేరెంట్స్ కొంతమందికి చెప్పుకోగలుగుతారు. అమ్మాయికి సేమ్ ప్రాబ్లమ్ వచ్చిందంటే వుమెన్స్ సొసైటీ నుంచి అందరొచ్చేస్తారు. మీడియా వచ్చేస్తుంది. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకోరు. అడ్వకేట్‌లు వచ్చేస్తారు ఫ్రీగా. మళ్ళీ ఒక పక్క పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంటికే వచ్చేస్తది పోలీస్ డిపార్ట్‌మెంట్. మనం గూడా పోనక్కర్లేదు. అంటే ఇంతవరకు ఎందుకైతుందంటే చెప్పుకోవడంలో బయటకొచ్చి మాకీ కష్టమొచ్చింది అని ఎక్స్‌ప్రెస్ వీళ్ళు చెయ్యరు. వీళ్ళు జేస్తారు. ఇద్దరి మధ్యలో. ఇప్పుడు మనము మహిళా సంఘాలని జూసినాం. అట్లా పురుష సంఘాలు ఎందుకు లేవు?
ఆ పురుష మనం సంఘాలు రెగ్యులర్గా ఎందుకు వింటూ ఉంటాం మేడం. పురుషాధిక్య ప్రపంచం, పురుష అహంకారం ఇవన్నీ చెప్తా ఉంటాం. కానీ వాళ్ళు పడే బాధలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఏది ఎలివేట్ కావట్లేదు. వాళ్ళు పడే కదండి. వాళ్ళే పడుతున్నారు బాధ. మహిళలు అసలు ఎవ్వరు పడట్లే. మీరు అనుకుంటున్నారు ఇంకా మహిళల స్థానికత చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా హ్మ్. డెవలప్ అవ్వడానికి ఏం లేదు. చెప్పాలంటే పురుషులే ఇంకా డెవలప్ కావాలి. అదే. మీరు పురుషుల గురించి వాళ్ళు అంత మంచిగా మాట్లాడుతుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. గురించి నేను డైలీ వాళ్ళు ఏడుస్తున్న దానికి ఖర్చీఫులు సరిపోవట్లేదండి. అంటే అర్థం చేసుకోండి. వాళ్ళు మానసికంగా పడుతున్న ఒత్తిడి ఈవెన్ 498 గానియండి, డౌరీ హరాస్మెంట్, ఈ లవ్ అఫైర్సే గానియండి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కూడా శాపమే. ఇప్పుడు మీరు హ్మ్. చెప్తున్నది ఏదైతే ఉందో నథింగ్ బట్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్. అది మిస్‌యూజ్ అయితుంది. వాట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్? దేర్ మస్ట్ ఎట్లాంటి కండిషన్స్ ఉండొద్దు. కానీ ఈమె లివ్ ఇన్ 2, 3 ఇయర్స్ ఉంటుంది. మొత్తం ఇద్దరు కండిషన్స్ ఒకటుంటాయండి. ఎట్లా అంటే నీది నీ సెపరేట్‌గా ఉండాలి. నావి సెపరేట్‌గా ఉంటా. కానీ ఇద్దరం ఒక షెడ్ కింద ఉంటాము అనేది లివ్ ఇన్ రిలేషన్‌షిప్. తీరా 2, 3 ఇయర్స్ తర్వాత ఆ లాని తీసుకొచ్చి ముందు పెట్టి నన్ను 3 ఏళ్ళు ఇతను నన్ను పెట్టుకొని తర్వాత నాకు అత్యాచారం చేశారని కేసు పెడితే పోలీసు వాళ్ళు ఎట్లా టేకప్ చేస్తున్నారు? అవును. నేననేది మేజర్స్ గురించే. ఓ 3 ఇయర్స్ ఒక అకామిడేషన్ తీసుకొని వీళ్ళిద్దరు షెల్టర్ తీసుకొనుండి, పోలీస్ స్టేషన్‌కొచ్చన్నప్పుడు చిన్న మైనర్ ఎంక్వైరీ నాట్ మేజర్. "అరే! కాదమ్మా నువ్వు అతను కలిసి లివ్ ఇన్‌లో ఉన్నారు." దేర్ ఈస్ నో కేస్ అట్ ఆల్. కేసే లేదు దానికి. ఇప్పుడు బోత్ సైడ్స్ అసలు అత్యాచారం అనేది ఏంది? అంగీకారం కాకపోతే నిన్ను పట్టుకొని తీసుకొనెళ్లి ఎక్కడో ఏదైనా అత్యాచారం చేస్తే నువ్వు కేస్ పెట్టినావంటే అర్థముంది. ఒక ఇంట్లో 3, 4 ఏళ్ళు ఉన్న తర్వాత దాన్ని ఎట్లా కన్సిడరేషన్ తీసుకుంటారు మీరు? యాక్చువల్‌గా ఈయన దాంట్లో మోసం మధ్యలో చేశాడనో, లేదంటే వంచాడనో, దగా మోసం చేశాడనో ఇలాంటి సెక్షన్స్ ఎట్లయితదండి? 2, పెట్టాలి. 3 టైమ్స్ అప్పటికే అబార్షన్స్ అయ్యుంటాయి. ఒక మహిళకి మేజర్ మహిళకి 2, 3 టైమ్స్ అబార్షన్స్ అయ్యుంటాయి. ఇంకా వన్స్ ఓకే మోసం. ట్వైస్ మోసం. థ్రైస్ కూడా ఇది మోసం అనడానికి ఎప్పుడుంటదండి? మైనర్‌ని మోసం చేసేటట్టున్నారు ఓకే. మేజర్‌లను కూడా మోసం చేసిన దాని కిందకొస్తదా? అది ముందు మీరు కన్సిడరేషన్ మైనర్ సరే. సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకు మా పిల్లల్ని అబ్బాయిది మాయమాటలు చెప్పారు అని చెప్పి వీళ్ళు కాకమ్మ కబుర్లు చెప్తారు పేరెంట్స్. ఎట్లంటే మా అమ్మాయికి అసలు లోక జ్ఞానమే లేదండి అంటారు. ఒక్కసారి బయటకొచ్చి చూస్తే 10 మెంబర్స్ జెంట్స్ నిలబడితే ఒక్కతి సిగరెట్ తాగుతుంది. హ్మ్. జెంట్స్ ఎవరు సిగరెట్ తాగట్లేదు. ఒక్కసారి వచ్చేసి పబ్స్ దగ్గర పేరెంట్స్ నిలబడితే క్లారిటీ వస్తది వాళ్ళకి. వాళ్ళ పాప ఏం చేస్తుంది? ఎవరేం అవును. చేస్తున్నారు? ఉన్నారు మేడం. కొంతమంది అట్లా అనేది. ఉన్నారు. కొంతమంది గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. నేను అందరి గురించి ఏం చెప్పట్లే. కొంతమంది గురించే. ఇప్పుడు మనం మాట్లాడుకునే డిబేట్ కూడా ఓన్లీ సర్టెన్ పీపుల్ గురించే గాని ఓవరాల్‌గా నేను చెప్పడానికి ఐ యామ్ నాట్ ఎలిజిబుల్ అనుకోండి. ఓవరాల్‌గా వస్తదేమో రాను రాను రోజులలో అది కూడా చూడగలుగుతామేమో. సుప్రీం కోర్ట్ ఇవాళ తీసుకున్న జడ్జిమెంట్ చాలా మంచి జడ్జిమెంట్. ఇది ముందే తీసుకోవాల్సింది. దీంతో పాటు ఇంకొక జడ్జిమెంట్ గట్టిగా తీసుకోవాలి ఏందంటే జెంట్స్‌కి గూడా ఈక్వల్ లా రావాలి. ఈక్వల్ రైట్స్ రావాలి. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో బోత్ సైడ్స్ రావాలి. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు చూడండి ఈ సెక్షన్స్ ఏవైతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద పెడుతున్నారో, లేకపోతే చీటింగ్ పెడతారో, అబ్బాయి మీద గాకుండా అబ్బాయి ఫ్రెండ్స్ మీద గూడా పెడుతున్నారు. హుహు. అబ్బాయి గాకుండా అబ్బాయి ఫ్రెండ్స్ మీద గూడా. వీళ్ళు తిరిగినన్ని రోజులు తిరుగుతారు. కాఫీ కప్‌కి పోతారు. అన్నిటి దగ్గరకి పోతారు. లాస్ట్‌కొచ్చేసరికల్లా వీళ్ళ ఈ మధ్యలో ఉండేసి ఇతను గూడా హెల్ప్ చేశాడు అని జెప్పి పాపం ఏ2 కింద అతన్ని గూడా పెడతారు. కానీ అంటే ఇప్పుడు ఎంతమంది ఈ లైఫ్స్ ఈ ఈ సుప్రీంకోర్టు లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి ఈ తీర్పు మాత్రం చాలా కేసులకు సంబంధించి చాలామంది మగవాళ్ళకి ఎన్నో ఏళ్లుగా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక గొప్ప ఊరట. భవిష్యత్తులో కూడా వాళ్ళు కొంత సార్ సేఫ్ సైడ్. సూసైడ్ చేసుకొని గూడా చనిపోయిన కేసులున్నాయి సార్. యెస్ మేడం. యెస్. ఉన్నాయి. సో సూసైడ్ భవిష్యత్తులో చేసుకొని గూడా అవునవును. ఇంకా ఇలాంటి మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తుంది డెఫినిట్‌గా. సో మంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తొందరగా రావాలి. యాహ్! చాలా చాలా మంచి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రావాలి. యెస్. థాంక్ యూ ప్రసన్న గారు. థాంక్ యూ. థాంక్ యూ.